వారం వారం బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల సందడి కొనసాగుతూనే ఉంది. ఇక ఈ వారం థియేటర్లలోకి వస్తోన్న సినిమాల సంగతి విషయానికొస్తే ముందుగా చెప్పుకోవాల్సింది విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్. సూపర్ డూపర్ హిట్ గీతా గోవిందం తరహాలోనే ఫక్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని పరశురాం తెరకెక్కించాడు. చిన్న సినిమాగా విడుదలైన గీతా గోవిందం బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్తో బాక్సాఫీస్ వద్ద 200 కోట్లు వసూళ్లను కొల్లగొడతాననే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ పరశురాం గీతా గోవిందం చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మిస్తే ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ కోసం మరో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రంగంలోకి దిగాడు. ఈసారి విజయ్ కి జోడీగా లక్కీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటించింది. గోపి సుందర్ స్వరకల్పన చేసిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన వస్తోంది. మొత్తం మీద ఈ వారం హాట్ ఫేవరెట్ గా థియేటర్లోకి దిగుతోంది ఫ్యామిలీ స్టార్. తెలుగు నుంచి ఫ్యామిలీ స్టార్తో పాటు థియేటర్లోకి వస్తోన్న మరో చిత్రం భరతనాట్యం. సూర్యతేజ ఏలే హీరోగా పరిచయం అవుతున్న చిత్రం భరతనాట్యం. ఈ సినిమాలో మీనాక్షి గోస్వామి కథానాయికగా నటించింది. దొరసాని ఫేమ్ కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించారు. పిఆర్ ఫిలిమ్స్ బ్యానర్పై పాయల్ సరఫ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు కావాలని ప్రయత్నించే ఓ కుర్రాడు ఆర్థిక, ఫ్యామిలీ, లవ్ లైఫ్ నుంచి సమస్యలు ఎదుర్కొంటూ అనుకోకుండా క్రైమ్ వరల్డ్లో పడి అక్కడి నుంచి ఎలా బయటపడ్డాడనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఈ వారం చిత్రాలలో బహుముఖం ఒకటి. హర్షివ్ కార్తిక్ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు రచన, నిర్మాణం, దర్శకత్వం వహించిన చిత్రం బహుముఖం. గుడ్, బ్యాడ్ అండ్ ది యాక్టర్ అనేది ట్యాగ్ లైన్. ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. తెలుగు సినిమాలతో పాటు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న అనువాద చిత్రాలలో మంజుమ్మల్ బాయ్స్ ఒకటి. ఒకప్పుడు ఎక్కువగా తమిళం నుంచి తెలుగులోకి అనువాదాలు వచ్చేవి. అయితే ఇప్పుడు మలయాళం నుంచి కూడా వరుసగా డబ్బింగ్ మూవీస్ టాలీవుడ్కి క్యూ కడుతున్నాయి. ప్రేమలు వంటి సూపర్ హిట్ తర్వాత తెలుగులోకి వస్తున్న మరో మలయాళం మూవీ మంజుమ్మల్ బాయ్స్. ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ తెలుగులో విడుదల చేస్తోంది. ఇప్పటికే ప్రచార చిత్రాలతో మంజుమ్మల్ బాయ్స్ పై మంచి బజ్ ఏర్పడింది.